సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతుంటే ఆ డేట్ దరిదాపుల్లో కూడా చిన్న సినిమాలు వెళ్ళవు. అయితే మరో పెద్ద హీరో అయితే డి అంటే డి అంటూ అదే తేదీకి రావడానికి రెడీ అవుతారు. ఇలాంటి సందర్భాలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. అయితే ఓ పెద్ద హీరో ఆల్రెడీ రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ మరో సినిమా అదే టైంకు వస్తుంటే మాత్రం ఆ హీరో రిస్క్ చేస్తున్నాడా అంటూ సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటారు. తాజాగా కాలీవుడ్ స్టార్ హీరో కార్తీ కూడా ప్రస్తుతం ఇలాంటి రిస్క్ చేస్తున్నాడు. సత్యం సుందరం మూవీతో ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్తోనే డి కొట్టడానికి రెడీ అయిపోయాడు. కార్తీ విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాగే తన యాక్టింగ్తో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. కార్తీ మూవీస్ పాజిటివ్ టాక్ వస్తే టాలీవుడ్లో కూడా కాసుల వర్షం కురుస్తుంది. ఇక ప్రస్తుతం సత్యం సుందరం మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాడు. 96 ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. అరవింద్ స్వామి, కార్తీ లీడ్ రోల్స్లో నటించారు. అచ్చమైన పల్లెటూరి బ్యాక్ డ్రాప్లో రాబోతున్న ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2D బ్యానర్పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ అంచనాలు ఇంకాస్త ఎక్కువయ్యాయని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో సత్యం సుందరం లాంటి డీసెంట్ మూవీతో కార్తీ రావడం రిస్క్ అంటున్నారు సినీ విశ్లేషకులు. కార్తీకి తెలుగులో ఫ్యాన్స్ ఉన్నప్పటికీ దేవరా ఫీవర్తో ఆల్ ఓవర్ ఇండియా ఊగుతోంది. దాంతో దేవరా ముందు కార్తీ నిలుస్తాడా అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. కార్తీతో పాటుగా మేకర్స్ ఈ రిస్క్ తీసుకోవడం అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. తమిళ్లో అదే డేట్కు రిలీజ్ చేసుకొని దేవరా రిలీజ్ అయిన వారం తర్వాత తెలుగులో విడుదల చేస్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు. అప్పుడు వసూళ్లు కూడా మంచిగా వస్తాయన్నది వారి వాదన. అయితే తమ కథపై ఉన్న నమ్మకంతోనే మేకర్స్ దేవరా ఉన్నప్పటికీ రిలీజ్కు సిద్ధమయ్యారని తెలుస్తోంది. చూడాలి మరి దేవరా ప్రభంజనం ముందు కార్తీ నిలుస్తాడా లేదా అని. మరి తారక్కు పోటీగా కార్తీ రావడంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో మాకు తెలపండి.